నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. కొన్ని రోజులుగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రికార్డుల మోత మోగిస్తున్న పసిడి జీవితకాల గరిష్టాలను నమోదు చేస్తూ 88,000 మార్కు దాటేసింది. ఇప్పుడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన పుత్తడి 88,640కి చేరింది తెలుగు రాష్ట్రాల్లో. ఒక రకంగా చెప్పాలంటే 4-5 నెలల పాటు 76 నుంచి 78,000 మధ్యనే ఊగిసలాడిన ఈ ఖరీదైన బంగారం నెల రోజుల వ్యవధిలోనే 10,000 రూపాయల వరకు ఎగబాకింది. ముందే కొనుక్కున్న వాళ్ళు లక్కీ ఛాన్సులే అనుకుంటూ సంబరపడుతుంటే చూద్దాములే అంటూ ఆగిన వాళ్ళు అలా చూస్తూనే ఉండిపోతున్నారు. ఈ పసిడి పరుగులకు కారణాలేంటి? రానున్న రోజుల్లో బంగారం మార్కెట్ ఎలా ఉండొచ్చు? లక్షల కోట్ల నష్టాలు చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు, అలాగే దగదగా మండిపోతున్నటువంటి బంగారానికి మధ్య మదుపర్లు, కొనుగోలుదారులు ఏం గమనించుకోవాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు టి బ్రహ్మచారి గారు, సెబీ నమోదిత మార్కెట్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్, అలాగే జె వేణుగోపాల్ గారు, జెన్మనీ జనరల్ మేనేజర్. బ్రహ్మచారి గారు, దేశీయంగా బంగారు ధరల పరుగుకు కారణాలేంటి? 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 88,000 రూపాయలు దాటడం దేనికి సంకేతంగా భావించవచ్చు? నమస్కారం అండి ప్రసాద్ గారు. బంగారం ధరలకి ప్రధానంగా కారణము డిమాండ్ సప్లైలో మధ్య వ్యత్యాసం కారణంగాను, అలాగే మిగతా అసెట్ క్లాసెస్ అన్నీ కూడా వలటైల్గాను అనిశ్చితిగా ఉన్నప్పుడు బంగారం ఒక రిస్క్ హెడ్జ్ అసెట్ కింద మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అలాగే ఇప్పుడు డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే జ్యువెలరీతో పాటు టెక్నాలజీ కంపెనీస్ చిప్స్లో కూడా వాడడం కారణంగా దాదాపు 40% డిమాండ్ ఈ కన్జంప్షన్ రూపంలో పోతుంది. అంటే 33% మనకి ఈ ఆర్నమెంట్ జ్యువెలరీలో భాగంగా పోతుంది. అలాగే 7% టెక్నాలజీ కంపెనీస్ వినియోగిస్తున్నాయి. అలాగే మరొక 20% సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. అది కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే. అలాగే వివిధ ఫండ్ హౌసెస్ కూడా ఒక దాదాపు మరొక 30% మేర 40% మేర ఇన్వెస్ట్మెంట్ కింద కొంటున్నాయి. మీరు మార్కెట్ ట్రేడెడ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ గోల్డ్, ఈటీఎఫ్స్ వీటన్నిటి కూడా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హౌసెస్ కొంటున్నాయి. ఈ డిమాండ్ కారణంగా మార్కెట్లో పెరుగుతూ ఉంది గోల్డ్. అలాగే మరొక రీజన్ ఏంటంటే డాలర్ పెరగడం కూడాను. డాలర్ పెరగడం కారణంగా మనకు వచ్చే ఔన్స్ బంగారం ధరలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పుడు దాదాపు 2,800 నుంచి $2,850 వద్ద ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ గోల్డ్ ట్రేడ్ అవుతుంది. అలాగే అది మనకి రూపీ డిప్రిషియేషన్ కారణంగా కూడా మనకి ఎక్స్చేంజ్ రేట్ కారణంగా కూడా మార్కెట్లో మనకి పెరుగుతూ ఉంటుంది. అలాగే గోల్డ్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతకుముందు కేవలం ఒక ఆర్నమెంటు లేదా ఒక రిస్క్ అసెట్ కింద మనము కొనుక్కునే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అదొక మన వెల్త్లో అదొక పార్ట్గా ఒక అసెట్ క్లాస్ కింద చాలామంది గుర్తిస్తున్నారు. అందుకని ఫిజికల్ గోల్డ్తో పాటు ఎలక్ట్రానిక్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్స్ లైక్ ఈటీఎఫ్స్లోను, తర్వాత సావరిన్ గోల్డ్ బాండ్స్లోను ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి. ఆ మేరకు కూడా రిజర్వ్ బ్యాంకులు కానీ వ్యక్తులు కానీ బంగారం కొనుగోలు సంఖ్య పెరుగుతోంది. అలాగే సప్లై తగ్గిపోయింది. గతంలో చూస్తే మీరు సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా భారీగా కొనుగోలు చేశాయి. రీసెంట్గా మీరు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దాదాపు 200 టన్నుల గోల్డ్ కొనుంది. గత సంవత్సరం అంటే 2024లో దాదాపు 3,035 టన్నుల గోల్డ్కి డిమాండ్ జరిగితే అది ఈ సంవత్సరం 2025లో 31 నుంచి $3,200 వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ డిమాండ్ ట్రెండ్స్ కారణంగా కూడా ప్రధానంగా గోల్డ్ ధరలు పెరుగుతాయని అనుకుంటున్నాం. అది ఇంకా కొంచెం మరికొన్ని రోజుల పాటు ఈ అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం కనపడుతోంది. వేణుగోపాల్ గారు, ఇప్పుడు అందరిలోనూ ఒకటే ప్రశ్న, బంగారం కొనాలా లేకపోతే ఆగిపోవాలా? ఇంత తక్కువ కాలంలోనే 10,000 రూపాయల వరకు తేడా రావడంతో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. అసలు గోల్డ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే లాస్ట్ 1 ఇయర్లో కనుక చూస్తే నియర్లీ లాస్ట్ జనవరిలో $2,070 దగ్గర ఔన్స్ బంగారం ధర ఉంటే ఇప్పుడు నియర్లీ $2,900, నియర్లీ 41% ఈ 1 ఇయర్లోనే పెరగడం చూసాము. అలాగే రూపాయల్లో కనుక చూస్తే 63,000 సుమారున్న జనవరిలో 63,000 ఉంటే లాస్ట్ జనవరిలో ఇప్పుడు ఆల్మోస్ట్ 85,000-86,000 మామూలుగా మొన్న 87-88 కూడా టచ్ అవ్వడం చూసాము. సో అంటే ఆల్మోస్ట్ 35% 1 ఇయర్లో స్వింగ్ రావడం చూసాము. అలాగే కోవిడ్లో నుంచి కనుక చూస్తే $1,450 ఉన్న ఔన్స్ బంగారం ధర అక్కడి నుంచి ఇక్కడ కనుక చూస్తే 100%, 102% పెరిగింది. రూపాయల్లో కనుక చూస్తే నియర్లీ 122% పెరిగింది. సో అంటే ఇది ఇంతకుముందు లాస్ట్ డికేడ్ 2015 నుంచి చూసినా సరే ఏంటంటే నియర్లీ 200-220% దాకా లాస్ట్ 1 డికేడ్లో అంటే 10 సంవత్సరాల వ్యవధి చూసినా సరే బాగా పెరిగింది. అంటే యూజువల్గా ఏంటంటే
గోల్డ్లో సైకిల్స్ ఉంటాయి అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. అంటే కమోడిటీస్, మోస్ట్ ఆఫ్ ద కమోడిటీస్లో సైకిల్స్ ఉంటాయి. అవి యూజువల్గా లాంగ్ హారిజన్, లాంగ్ టైం ఫ్రేమ్స్తో ఉంటాయి. అంటే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అట్లా కూడా ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే 2000 నుంచి 2011 దాకా వన్ సైడెడ్గా పెరిగిన బంగారం 2011 నుంచి 2018 దాకా వన్ సైడెడ్గా పడుతూ వచ్చింది. 2018 నుంచి కొంచెం స్టెబిలైజ్ అయ్యి ఆ లెవెల్లోనే ఉంటూ 2018 నుంచి తిరిగి మళ్ళీ రికూప్ అవడం స్టార్ట్ చేసింది. అది ఆ గ్రోత్ కంటిన్యూ అవుతుందండి. దీనికి ప్రధానంగా ఏంటంటే ఈ మధ్య వచ్చిన రష్యా యుక్రెయిన్ వార్ కావచ్చు, లేకపోతే మిడిల్ ఈస్ట్లో వచ్చిన ఇజ్రాయిల్ పాలస్తీనా అక్కడ అన్సర్టనిటీ కావచ్చు, లేదు అంటే మిగతా కొంత ఏంటంటే ఈ కరోనా నేపథ్యంలో కొంత డిఫరెంట్ అసెట్ క్లాసుల్లో ఇండివిజువల్స్ కొంత టైం చూసుకొని జాగ్రత్తగా వాళ్ళ ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడం, కొంత ఇంట్రెస్ట్ అంటే కొంత వాటి మీద ఒక ఐడియా పెరగటం కావచ్చు, డిఫరెంట్ రీజన్స్. ఇవన్నీ వీటితో పాటు ఏంటంటే ఈ డిఫరెంట్ అన్సర్టనిటీస్, ఫైనాన్షియల్ ఆర్ ఎకనామికల్ ఆర్ సోషల్ ఆర్ ఏదన్నా ఒక రకమైన మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే కొంత సేఫ్ హెవెన్గా భావించి బంగారానికి కొనుగోలు మద్దతు వస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ఏంటంటే ఫ్రమ్ టైం టు టైం కూడా ఏంటంటే పెరిగే అసెట్ ఒక టెక్నికల్ కావచ్చు, ఫండమెంటల్ కావచ్చు, కొంత ఇదేంటంటే కొరతగా ఉండే వస్తువు అని మనం, ఎందుకంటే ప్రీషియస్ మెటల్స్ అనే మనం చూస్తున్నాము. సో ఇది డిమాండ్ ఎప్పుడు కూడా ఆల్వేస్ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. దాంట్లో దట్టు ఏంటంటే ఇది ఎక్కువగా గోల్డ్ పరంగా చూస్తే ఏంటంటే ఎక్కువగా మనం జ్యువెలరీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దట్టు చైనా అండ్ ఇండియా ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్స్ ఇన్ ద గ్లోబ్. ఆల్మోస్ట్ సగం పైగా మనమే ఈ రెండు దేశాలే కలిపి కొంటూ ఉంటారు. అందులో మనకి ఇండియన్స్కి ప్రత్యేకంగా బంగారం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్న చిన్న కుటుంబాలతో సహా అందరూ, అంటే ఇండియా యాజ్ ఏ అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న బంగారం చాలా తక్కువగానే వెన్ కంపేర్ టు యూఎస్ కనుక చూస్తే 1/10 ఆఫ్ గోల్డ్ మన దగ్గర ఉంది. బట్ ఇండియన్స్ దగ్గర ఉన్న బంగారం కనుక చూస్తే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం దగ్గర 20-25 వేల టన్నుల బంగారం ఉంటుందని చెప్పేసి అంచనా. సో ఇండియన్స్ బంగారం కొనడం అనేది ఎప్పటి నుంచో ప్రాచీనంగా కూడా వాళ్ళ ఆచార వ్యవహారాల్లో, పండగల్లో, పెళ్ళిళ్ళలో అన్నింటిలో కూడా మమేకమై ఉన్న ఒక ఇది కాబట్టి, అండ్ కష్టకాలంలో ఒక ఒడ్డుకు చేర్చే ఒక అసెట్గా కూడా దీన్ని భావిస్తారు కాబట్టి, అండ్ అసెట్ అలికేషన్లో భాగంగా, పెట్టుబడుల కేటాయింపులో భాగంగా కూడా బంగారం తీసుకోవాలని ఈ మధ్య ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండటం కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కొంత గోల్డ్ వైపు కూడా రావడం జరుగుతుంది. మొత్తంగా చూస్తే కొంత అన్సర్టనిటీ ఓవరాల్గా గ్లోబల్గా ఉండటం అనేది ఒక ప్రధాన కారణం అయితే, దానికి తోడు రెగ్యులర్ డిమాండ్ ఫ్రమ్ కన్జ్యూమర్స్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ బ్యాంక్స్, ఈ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. బ్రహ్మచారి గారు, ఇంకా మరో జనాల్లో ఉన్నటువంటి ఇంకొక ప్రశ్న ఏంటంటే, బంగారం ధరలు 1,00,000 కూడా దాటేస్తాయా అని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ మార్కెట్ పరిస్థితులను విశ్లేషించినప్పుడు వచ్చే 6 నెలల నుంచి ఏడాదిలో పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తున్నాయి? యాక్చువల్గా దానికంటే ముందు ఒక చిన్న హిస్టరీ చెప్పాలండి దీనికి. ఇంత మునుపు ఆయన చెప్పినట్టుగా 71 నుంచి 80 ప్రాంతాల్లో $35 ఉన్న గోల్డ్ $850 పెరిగింది. అలాగే మళ్ళీ అగైన్ 2015 నుంచి 2019 వరకు దాదాపు $250 నుంచి $1,920 పెరిగింది. సో మళ్ళీ తర్వాత కన్సాలిడేషన్ ఫేజ్ వచ్చింది 2020 నుంచి 2024 వరకు. 2024లో మీరు చూస్తే కనుక 55,000 ఉన్నది కాస్త ఇప్పుడు ప్రస్తుతం $88 వెళ్ళింది. బంగారం ధరల ట్రెండ్ని బట్టి చూస్తే కనుక ఈవెన్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇచ్చిన ఎస్టిమేషన్స్ ఏంటంటే నెక్స్ట్ అంటే ఈ ఇయర్ ఎండ్కి బై నవంబర్, డిసెంబర్ నాటికి డాలర్ టర్మ్స్లో పర్ ఔన్స్ ధర $3,200కి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇంకొక $400 నుంచి $500 పెరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు మన ఇండియన్ రూపీస్లో చూస్తే కనుక గోల్డ్ ధర ₹1,00,000 నుంచి $1,14,000 బై ఇయర్ ఎండ్కి పెరిగే అవకాశం ఉంది. మీరు అన్నారు కదా ఇలాంటి పరిస్థితుల్లో కొనుగోవడం ఎలా అన్న పరిస్థితులు ఏంటంటే చాలా వరకు ఇప్పుడు గోల్డ్లో కూడా సిప్ చేయొచ్చు, అంటే ఎస్ఐపిస్ చేసుకునే ఫెసిలిటీస్ వచ్చాయి. తర్వాత బంగారం ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలము ఫిజికల్గానే కొనాలి, ఆర్నమెంటల్గా కొనాలనే అవసరం కూడా లేదు. మీ దగ్గర ₹100 ఉంటే చాలు ఇవాళ గోల్డ్ కొనుక్కునే అవకాశం గోల్డ్ ఈటీఎఫ్స్ ఇస్తున్నాయి, అలాగే గోల్డ్ ఫండ్స్ ఇస్తున్నాయి. వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. అంటే దీర్ఘకాలానికి దృష్టిలో మీరు ఎట్లాగూ అమ్మాయి పెళ్ళి ఇంకో ఏడాదిలోనో 2 ఏళ్ళలో చేయాలనుకుంటే అది ఇవాళ నుంచే డైలీ ఎస్ఐపిస్, మంత్లీ ఎస్ఐపిస్ చేసేసి ఈటీఎఫ్స్లో చేసి తర్వాత ఆ టైంకి మీరు డిస్పోజ్ చేసి మళ్ళీ మీరు కొనుగోలు చేస్తే అదే అవుతుంది. బట్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కానీ ప్రస్తుతం ఉన్న డిమాండ్ ట్రెండ్స్ కానీ అన్నీ చూస్తే కనుక 1,14,000 బై ఇయర్ ఎండ్ అంటే సంక్రాంతికి అనుకోండి దాదాపుగా. అలాగే ఇంకొకటి రీజన్ ఏంటంటే టెక్నాలజీ కంపెనీస్ నుంచి డిమాండ్ పెరుగుతోంది. లాస్ట్ డికేట్లో వచ్చిన కొత్త డిమాండ్ ఏరియా ఏంటంటే టెక్నాలజీ కంపెనీస్ చిప్ మేకింగ్లో బంగారాన్ని వాడడము, అలాగే మరికొన్ని సిల్వర్ కూడా. మరొక విషయం ఏంటంటే సిల్వర్ కూడా ఇప్పుడు ఆర్నమెంటల్ కమోడిటీ ఒకటే కాదు, సిల్వర్ కూడా ఇండస్ట్రియల్ కమోడిటీ అయిపోయింది.
సో బంగారం గోల్డ్ కేవలము ట్రెడిషనల్గా ఉపయోగించే ఆర్నమెంట్స్, తర్వాత బ్యాంకులు కొనే ఇన్వెస్ట్మెంట్ పర్పసెసే కాకుండా టెక్నాలజీ కంపెనీస్ చిప్ మేకింగ్లో కూడా వాడుతున్నాయి కనుక ఇండస్ట్రియల్ కమోడిటీ అయిపోయింది. సో ఈ కారణంగా కూడా డిమాండ్ ట్రెండ్స్ పెరుగుతూ ఉన్నాయి. డిమాండ్ ట్రెండ్స్లో వచ్చే మార్పులకు అనుగుణంగా ధరలు పెరుగుతాయి. సపోజ్ టెక్నాలజీ కంపెనీస్ చిప్ మేకింగ్లో ఇప్పుడున్న 7% డిమాండ్ కాస్త అది పెరిగే కొద్దీ, వాళ్ళ కన్జంప్షన్ పెరిగే కొద్దీ మిగతా వాటిల్లో సప్లై తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. ఈ కారణంగానే మొత్తంగా చూస్తే కనుక మనకి ఇప్పుడు వరల్డ్ గోల్డ్ కోర్స్ అంచనా కూడా ఈ ఏరెండ్కి అంటే 2025 చివరి నాటికి లేదా ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది 26కి దాదాపు $3,200 నుంచి $3,300కి మన గోల్డ్ ప్రైస్ పెరుగుతుందని ఒక అంచనా. అలాగే ఇండియన్ రూపీస్లో అది రూపీ డిప్రిషియేషన్ కావచ్చు, అన్నిటిని డిస్కౌంట్ చేస్తే కూడా 1,14,000 దాని టార్గెట్ ప్రస్తుతానికి మరొక 10 నెలల నుంచి 12 నెలల కాల రూపంలో. సరే సార్. వేణుగోపాల్ గారు, అలాగే ఇప్పుడు బంగారం ఏమో ఇలా బగబగా మండిపోతుంది, అదే టైంలో స్టాక్ మార్కెట్లు చూస్తే భారీ పతనాలను మదుపరులను కలవర పెడుతున్నాయి. అసలు ఒక్క రోజులోనే 9 లక్షల కోట్ల సంపద నష్టపోయారు. ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు లాస్ట్ కోవిడ్ తర్వాత ముఖ్యంగా మనం చూస్తే అండి, కంటిన్యూస్గా మార్కెట్స్ చాలా బుల్ ర్యాలీ, అంటే ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ 5 years నుంచి బుల్ ర్యాలీ 2020 ఫిబ్రవరి మార్చిలో బాటమ్ అవుట్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ నియర్లీ 4 yearsగా నడుస్తూనే ఉంది. దీనికి ఏంటంటే ఓవర్ వాల్యుయేషన్స్, అంటే వాల్యుయేషన్స్ ఎర్నింగ్స్, అంటే కంపెనీస్కి ఏంటంటే బ్యాక్ బోన్, వెన్నెముక లాంటివి ఏంటంటే కంపెనీ ఇచ్చే రిజల్ట్స్, ప్రతి క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంటే ఆ రిజల్ట్స్ కనుక ప్రాపర్గా ప్రైస్ని సపోర్ట్ చేసేలా లేకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆటోమేటిక్గా వాల్యుయేషన్స్ అన్నా తగ్గాలి లేదా రిజల్ట్స్ అన్నా ఇంప్రూవ్ అవ్వాలి. సో ఆ రిజల్ట్స్ సరిగ్గా లాస్ట్ 2 quarters బాగలేకపోవటం, అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వాల్యుయేషన్స్ ఇప్పుడు పైనుంచి కొంచెం రీజనబుల్గా కరెక్ట్ అయిన స్మాల్ క్యాప్స్ దగ్గర 20% కరెక్ట్ అయ్యాయి, మిడ్ క్యాప్స్ 15% కరెక్ట్ అయ్యాయి, మెయిన్ ఇండిసీస్ వచ్చి నియర్లీ 12% కరెక్ట్ అయ్యాయి. పైనుంచి ఇప్పుడు మనకి తగ్గినా కూడా ఒక 12 నుంచి 20% వరకు ఈ 3 ఏరియాస్ మెయిన్గా అనుకుంటే తగ్గినా కూడా ఇప్పటికి కూడా వాల్యుయేషన్స్ ఇంకా మోస్ట్ ఆఫ్ ద పాకెట్స్లో ఎక్స్పెన్సివ్గా ఉన్నాయనే భావన ఒకవైపు. రెండో వైపు ఏంటంటే రిజల్ట్స్ లాస్ట్ క్వార్టర్ ఈ క్వార్టర్ అంత ఎంకరేజింగ్గా లేకపోవడం ప్రధానమైన ఒక ఇష్యూ అనుకోవచ్చు. మూడోది ఎఫ్ఐ సెల్లింగ్. గత 5-6 నెలలుగా చూస్తే ఎఫ్ఐస్ చాలా అగ్రెసివ్గా అమ్ముతున్నారు. ఎస్పెషల్లీ జనవరిలో ఒక 80,000 కోట్లు, ఈ ఫిబ్రవరిలో ఈ లాస్ట్ 10 daysలోనే ఒక నియర్లీ 10,000 crores అనుకున్నా కూడా 90,000 crores మొత్తం అల్టిమేట్ అవుట్ఫ్లో ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయింది ఫారిన్ ఫండ్స్ రూపంలో. సో ఇట్లా ఎఫ్ఐ సెల్లింగ్ 5-6 నెలలుగా కంటిన్యూస్గా అమ్మటం, బికాజ్ ఏంటంటే వాళ్ళు అక్కడ డాలర్ చాలా బలంగా ఉండటం వల్ల కొంత అవుట్ఫ్లో కంటిన్యూ అవుతుంది. తర్వాత అక్కడ ఎకానమీ బాగుండటం కావచ్చు, అక్కడ కార్పొరేట్ ఎర్నింగ్స్ సస్టైన్ అవ్వడం కావచ్చు, ఇంకా డిఫరెంట్ రీజన్స్, అక్కడ బాండ్ మార్కెట్ బాగుండటం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఎక్కువ ఎఫ్ఐ సెల్లింగ్ జరగటం ఒకటి. మన దగ్గర ఎమర్జింగ్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ చైనాతో కంపేర్ చేసినా, బ్రెజిల్తో చూసినా, ఇంకా వేరే దేంతో చూసినా సరే మనం కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ఉండటం ప్రధానమైన కారణం అండి. దీంతో ఇతరత్ర రీజన్స్, అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ క్యాపెక్స్ సరిగ్గా అనుకున్నంత ఇది అవ్వకపోవటము, కన్జంప్షన్ షూటప్ అవ్వకపోవటము, ప్రైవేట్ పార్టిసిపేషన్ అంతగా లేకపోవటం, ఇట్లాంటి అంటే డొమెస్టిక్గా ఏంటంటే అనుకున్న గ్రోత్ కొంత సబ్సైడ్ అయిపోయేటప్పటికీ కొంత మార్కెట్స్లో కొంత కరెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్రహ్మచారి గారు, ఇప్పుడు దేశీయంగా లేకపోతే అంతర్జాతీయంగా ఎక్కడ చూసినా కానీ బంగారం ధరలను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటి? ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రజలు ఏం గమనించాలి? ఓకే, ఒకటి అనిశ్చిత పరిస్థితులు, అంటే మిగతా మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా గమనించాలి. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్లు బాగా పతనం అవుతున్నాయి, అలాగే కరెన్సీ మార్కెట్లలో వొలటిలిటీ ఉన్నాయి. డాలర్ అప్రిషియేట్ తప్పుతుందా, మిగతా కరెన్సీస్ అన్ని పతనం అవుతున్నాయి, అలాగే మన రూపీ పతనం అవుతుంది. వీటి కారణంగా మనకి ఏంటంటే మనం ఎక్కువగా ఇంపోర్ట్ డ్రివెన్ కన్జంప్షన్ మంది, అంటే గోల్డ్ మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటే మన సొంతంగా లేదు, మనకు వస్తున్న డిమాండ్లో చాలా భాగం మనం ఇంపోర్ట్ డాలర్ల రూపేణా చేసుకుంటాం కనుక రూపీ డిప్రిషియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన రూపీ టర్మ్స్లో బంగారం ధర పెరుగుతుంటుంది. రెండవది మిగతా అసెట్ క్లాసెస్లో ఉన్న అనిశ్చితి కూడా ఒక రకంగా మనకి గోల్డ్లో ప్రైసెస్ పెరగడానికి కారణమవుతుంది. అంటే ఇన్వర్స్ రిలేషన్షిప్స్ ఉంటాయి బేసిక్గా, అంటే విలోమ సంబంధాలు. స్టాక్ మార్కెట్లు పతనమైనప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి, అలాగే మరొకటి డాలర్ పెరుగుతున్నప్పుడు కూడా స్టాక్ మార్కెట్లు పతనం అవుతాయి. ఈ రకంగా చూసినప్పుడు మనకి ఈ ట్రెండ్స్ ప్రధానంగా గమనిస్తుండాలి. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లు మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అవ్వడం మొదలవుతుందో గోల్డ్ కన్సాలిడేట్ అవుతుంది. అలాగే గోల్డ్లో సైకిల్స్ కూడా ఉంటాయి, దాదాపు 10 years సైకిల్, అలాగే 4 years సైకిల్.
మీరు చూస్తే కనుక 2015 నుంచి 19 ఒక సైకిల్, అలాగే 2019 నుంచి 2023 ఒక సైకిల్, అలాగే 2023 నుంచి ఇప్పుడు జరుగుతున్నది ఇంకొక సైకిల్. సో ఈ మధ్యకాలంలో జరిగిన అంటే 2015 నుంచి 2019లో మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి కొంతవరకు కరెక్షన్ మోడ్లోకి వచ్చింది. దాదాపు ఒక 25% 30% కరెక్షన్ వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ అయి పెరుగుతోంది. ఈ ర్యాలీ 4 ఇయర్స్ పాటు ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 1 సంవత్సరం అయిపోయింది. అంటే 2024, 23 నుంచి మొదలు పెట్టుకుంటే 24 బిగినింగ్లో ఉన్నాం కనుక ఇది అయిపోతుంది. అంటే ఇంకొక 3 ఏళ్ల పాటు బంగారం బులిష్గా ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనకి నెక్స్ట్ 1 ఇయర్లోనే మార్కెట్ బాగా అంటే దాదాపు ఇంకొక 12 తర్వాత కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అనమాట. వేణుగోపాల్ గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లు నష్టం లేదా లాభాలను వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? సూచి పడిపోవడం లేకపోతే ఎగబాకడం, ఈ విషయంలో మదుపర్లు, మరీ ముఖ్యంగా చిన్న మదుపర్లు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలేంటి? అంటే యాక్చువల్గా మార్కెట్ తత్వమే అలా ఉంటుందండి. అంటే కొంతకాలం ర్యాలీ తర్వాత కొంత కరెక్షను, తర్వాత మళ్ళీ కొంత కన్సాలిడేషను, తర్వాత మళ్ళీ తిరిగి పుంజుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇప్పుడు మార్కెట్ ఇక్కడ కొత్తదేం కాదు. దగ్గర 1875 నుంచి ఇండియాలో ఉంది, అలాగే లాస్ట్ ఫ్యూ 100 ఇయర్స్ నుంచి వరల్డ్లో ఉంది. సో మార్కెట్లో ఏంటంటే యూజువల్గా మార్కెట్స్ అనేవి అక్కడ ఏ కంట్రీలో మార్కెట్ అక్కడ ఉన్న డొమెస్టిక్ ఎకానమీని రిప్రజెంట్ చేసేలా ఉంటుంది ఓవర్ ఏ పీరియడ్. అంటే అక్కడ ఆర్థిక వ్యవస్థని స్టాక్ మార్కెట్స్ ప్రతిబింబిస్తూ ఉంటాయి. అప్పటికప్పుడు కాకపోయినా ఓవర్ ఏ పీరియడ్లో అవి రిఫ్లెక్షన్ అనేది కనపడింది. అట్లా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మంత్స్గా మన దగ్గర కొంత గ్రోత్ సబ్సైడ్ అవ్వటం, కొంత డిసప్పాయింట్మెంటు అటు ఎకానమీలో ఇటు ఎర్నింగ్స్లో ఉండటం, కొంత మార్కెట్స్ ఇదవుతున్నాయి. సో మనం ఏంటంటే నెక్స్ట్ 3 to 5 years, 5 to 7 years మళ్ళీ ఇండియా స్టోరీ బాగుంటుంది. 3rd లార్జెస్ట్ ఎకానమీగా నెక్స్ట్ 5 to 10 yearsలో మనం గ్రో అవుతాం అనుకుంటున్న నేపథ్యంలో ఏంటంటే మళ్ళీ బాగానే ఉంటాయి. బట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఫండమెంటల్స్ ఒకటి మనం ఎప్పుడు కూడా ఫండమెంటల్స్ దగ్గరగా మన ఆలోచనలు, మన పెట్టుబడి విధానాలు ఇవన్నీ కూడా మనం అట్లా అలైన్ అయ్యి ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే యూజువల్గా మార్కెట్లో ఒక 3 పాయింట్స్లో సమ్మరైజ్ చేయాలంటే రైట్ స్టాక్, రైట్ వాల్యూ ఆర్ రీజనబుల్ వాల్యూ అండ్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడం అనేది 3 పాయింట్లుగా చెప్పవచ్చు. అంటే ఒక స్టాక్ సెలెక్షన్ తీసుకునేటప్పుడు మంచి స్ట్రాంగ్ మేనేజ్మెంట్, ఎథికల్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుంటున్నామా లేదా, అలాగే వాల్యుయేషన్ పార్ట్ రెండోది అనుకుంటే ఆ వాల్యుయేషన్ను అట్లీస్ట్ అట్రాక్టివ్గా అన్ని స్టాక్స్ దొరకపోవచ్చు, అట్లీస్ట్ రీజనబుల్ వాల్యూ దగ్గర ఎంటర్ అవుతున్నామా లేదా, అలాగే ఈ 2 అయిపోయిన తర్వాత 3వ పాయింట్ లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయగలుగుతామా లేదా. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే, ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఆ కంపెనీకి, ఆ షేర్కి బ్యాక్గ్రౌండ్లో కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ ఒక పర్టికులర్ బిజినెస్లోనో దేంట్లోనో దేంట్లో ఒక దాంట్లో ఒక బిజినెస్లో ఉంటుంది వ్యాపారం. ఆ వ్యాపారం అనేది రాత్రి పెరగదు, ఓవర్ పీరియడ్ పెరుగుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్స్లో ఎప్పుడు కూడా మీరు ట్రేడరా ఇన్వెస్టర్ అనే క్లారిటీతో మీరు యాక్ట్ చేసినంతసేపు బాగానే ఉంటుంది. బట్ ప్రస్తుతం అయితే కరెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. మేబీ ఇట్ మే సస్టైన్ ఫర్ ఎ వైల్, షార్ట్ టర్మ్లో అట్లీస్ట్ ఇది కంటిన్యూ అవ్వచ్చు. బ్రహ్మచారి గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు లేకపోతే ఫంక్షన్లు ఇట్లాంటి వాటి కోసం బంగారం కొనిగేవాళ్ళు, అలాగే పెట్టుబడి మార్గంగా చూసేవాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తే బాగుంటుంది? రైట్. ఫస్ట్ పెళ్ళి అనేది ఇవాళ అనుకొని రేపు చేసేది కాదండి. ఫస్ట్ థింగ్, దానికి అమ్మాయి పుట్టినప్పటి నుంచి ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా చూసి పెళ్ళి ముందు ఉంది కదా అని చెప్పి కొనడం అనేది ఒక రకమైన అంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అనే పర్చేసింగ్ థింగ్ అనమాట. అలాగే దీన్ని బంగారాన్ని వస్తు రూపేనే కాకుండా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో అందరి దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉంటాయని మనం అనుకోలేము. సేవింగ్స్ రూపేనా మనం చేసుకోవచ్చు. ఉదాహరణకి మిగతా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగానే, ఎస్ఐపీలు చేస్తున్నట్టుగానే గోల్డ్లో ఎస్ఐపీలు చేయండి. గోల్డ్ ఈటీఎఫ్స్ కొనండి. ఇవాళ మీకు 70 రూపాయలు పెడితే ఒక ఈటీఎఫ్ వస్తుంది. 72 రూపాయల్లో ఇప్పుడు గోల్డ్ పీస్ దొరుకుతున్నాయి. ఈ గోల్డ్ పీస్లో మీరు ఎస్ఐపీ, వీక్లీ ఎస్ఐపీ, డైలీ ఎస్ఐపీ, మంత్లీ ఎస్ఐపీ, ఏదో ఒక ఎస్ఐపీ చేయండి. రాను ఒక 10 yearsలో అక్యుములేట్ అవుతుంది. అలాగే అప్పటి మార్కెట్ కండిషన్స్ ప్రకారము ప్రైస్ కూడా అదే దానికి ఈక్వల్గా ఉంటుంది. అలాగే గోల్డ్ ఫిజికల్గా కన్నా కూడా ఎస్జీపీస్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన సావరెన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. దాంట్లో మీకు గోల్డ్ రేట్తో పాటు 2.5% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అడిషనల్గా. దాంట్లో మీకు సెక్యూరిటీ ఉంటుంది, ప్లస్ మీకు అవసరమైనప్పుడు విత్డ్రాల్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు అనుకొని ఇప్పుడే బంగారం కొనాలి, నగలు కొనాలి అనే దాంట్లో మనకి ఎప్పుడు కూడా ఏ ధర కూడా చౌకగా ఉండదు. ధర ఎప్పుడు కూడా హైలోనే అనిపిస్తుంది. లాస్ట్ మీరు 2020లో చూసినప్పుడు అప్పటికి అదే హై. అలాగే
2023లో అప్పటికి అదే హై, ఇప్పటికి ఇదే హై. సో రేపు పొద్దున వచ్చే ఏడాదికి మనం ₹1,00,000 దాటుతారు, 1,14,000, 1,15,000 అనుకుంటున్నాం. అప్పుడు ఇంకా తక్కువ పడాల్సి వస్తుంటుంది. సో అందుకని మీరు ఎస్ఐపిలు ఎలక్ట్రానిక్ రూపంలో మీరు గోల్డ్లో కూడా ఎస్ఐపిలు చేయండి. దాని ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా నెరవేరిపోతుంది మీకు. వేణుగోపాల్ గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లు పడడంతో చాలా స్టాక్స్ రీజనబుల్ ప్రైజెస్లో అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. అదే టైంలో బంగారం ఏమో దూసుకుపోతుంది. ఈ రెండింటిలో ఇన్వెస్టర్లకు ఏది బెటర్ చాయిస్ అంటారు? అంటే ఏ ఒక్కటి కూడా అంటే ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఒక్కోలాగా బిహేవ్ చేస్తుందండి. సో ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ స్టాక్స్ చాలా అవుట్ పెర్ఫార్మ్ చేశాయి. అలాగే లాంగ్ టర్మ్ హిస్టరీ ఎప్పుడు చూసినా మీరు 30, 40 ఏ టైం ఫ్రేమ్స్ చూసినా సరే ఏంటంటే స్టాక్ మార్కెట్స్ మిగతా అసెట్ క్లాసుల కన్నా కూడా చాలా మంచి రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి, స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ. ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మనం 20 years 10 years టైం హారిజన్ చూసినా సరే బంగారం కూడా బాగా చేసింది. సో యూజువల్గా ఏంటంటే అసెట్ అలికేషన్ అంటే మన దగ్గర ₹100 మిగులు మొత్తం ఉంటే దాంట్లో కొంత మన సేఫ్టీ ని ప్రియారిటీ ఇస్తూ బ్యాంక్ ఎఫ్డీస్, పోస్ట్ ఆఫీస్ ఆర్డీస్ ఇలాంటి వాటిలో కొంత పార్క్ చేసుకోవడం, తర్వాత కొంత ఏమో ఇట్లు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి గ్రోత్ అసెట్స్లోకి రావడం, కొంత వాల్యూ ప్రిజర్వింగ్ అసెట్ అనుకుంటే గోల్డ్ లాంటి దాంట్లో కొంత పెట్టడం, ఇట్లా ఏంటంటే కొంత రియల్ ఎస్టేట్లో ఇట్లా మన అకార్డింగ్ టు అవర్ ఏజ్, మన రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీలో మన పాత్ర, ఇట్లాంటి మనకున్న టైం ఫ్రేము, మనం ఎంత ఇన్వెస్ట్ చేయగలము, ఇలాంటి రకరకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని అసెట్ అలికేషన్లో భాగంగా డెఫినెట్గా ఇటు ఏది తక్కువ ఏది ఎక్కువ కాదండి, డెఫినెట్గా స్టాక్స్లో కొంత, మ్యూచువల్ ఫండ్స్లో కొంత గోల్డ్లో, కొంత రియల్ ఎస్టేట్లో, కొంత ఎఫ్డీలు, ఇలాంటి ఒక 4-5 మార్గాలను సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం బెటర్. ప్రస్తుతానికైతే ఏంటంటే స్టాక్స్ కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ పరిణామాలు ఇంకొంతకాలం కంటిన్యూ అవుతాయి. బికాజ్ టారిఫ్స్, అమెరికా టారిఫ్స్ నేపథ్యంలో కొంత అన్సర్టనిటీ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా స్టాక్ స్పెసిఫిక్గా వెళ్ళటం బెటరు. సో అది కూడా దట్టు స్టేజెస్లో ఇన్వెస్ట్ చేయడం బెటరు. సో అంటే ఒకేసారి లంసమ్ తీసుకొచ్చి ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఇది వాళ్ళ ప్రతిధ్వని.